హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విద్యుత్ శాఖ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదన్నమాట. మనకి ట్రైనింగ్లో వచ్చేసి 40,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ తర్వాత మనకి 1 lakh వరకు అయితే శాలరీస్ అయితే మంత్లీ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు, మేల్ ఆర్ ఫీమేల్. ఓకేనా, ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ మనకి రీసెంట్గానే మనకి December 4th అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క పోస్ట్లకి ఇండియన్ సిటిజన్స్ అయితే చాలు, ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి సంబంధించి ఒక ఆఫీస్ ట్రైనీ పోస్టులు అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. దీనికి సంబంధించి మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఆఫీస్ ట్రైనీ వివిధ పోస్టులు అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. జనరల్ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఏడబ్ల్యూఎస్, ఈవెన్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా వేకెన్సీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క ఆఫీస్ ట్రైనీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్కి సంబంధించి 14 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఆఫీస్ ట్రైనీ సోషల్ మేనేజ్మెంట్కి సంబంధించి 7, ఆఫీస్ ట్రైనీ హెచ్ఆర్ విభాగంలో వచ్చేసి 15, ఆఫీస్ ట్రైనీ పిఆర్ విభాగంలో వచ్చేసి 4 అయితే వేకెన్సీస్ ఉన్నాయి మనకి. అలాగే మనకి రిజర్వేషన్కి సంబంధించి కూడా ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. దానికి ఆఫీస్ ట్రైనీ హెచ్ఆర్ విభాగంలో అయితే 2 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి మినిమం 18 years అయితే ఉండాలి. మ్యాక్సిమం 28 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి ఏ లోపల మనకి ఒక ఏజ్ లిమిట్ ఉండాలి అంటే మనకి 24th December 2024 నాటికి మినిమం 18 years అయితే ఉండాలి. మ్యాక్సిమం 28 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ ఉంటాయి. దాని డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి వచ్చేసి 10 years వరకు, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు వచ్చేసి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా, ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ యొక్క పోస్టులకి ఎప్పుడు లోపల అప్లై చేసుకోవాలి అంటే మనకి December 24th అయితే లాస్ట్ డేట్ ఉంది. మనకి December 4th నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి December 24th గుర్తుపెట్టుకోండి. ఆ లోపలైతే ఈ యొక్క పోస్టులకి అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి జాబ్ వచ్చినట్లయితే మనకి శాలరీస్ ఏ విధంగా ఇస్తారు అంటే మనకి ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్లో కూడా బేసిక్ పే వచ్చేసి 40,000, దాంతోపాటు మనకి హెచ్ఆర్ఏ 12% బేసిక్ పే డ్యూరేషన్ ట్రైనింగ్ పీరియడ్లో మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పైతే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఆఫీసర్ ట్రైనింగ్ తర్వాత మనకి ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి సంబంధించి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు మనకి. లెవెల్ E12 లెవెల్ ప్రకారం అనమాట. ఓకేనా, దానికి సంబంధించి మనకి పే చేయడం జరుగుతుంది. అన్ని అలవెన్సెస్తో పాటు మనము 1 lakh పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు పర్ మంత్. ఓకేనా, ఈ యొక్క జాబ్ వచ్చినట్లయితే మనకి మంచి శాలరీస్ అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీని ఇంపార్టెంట్ డేట్స్ కూడా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ లాస్ట్లో అయితే ఉన్నాయి. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆన్లైన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి అంటే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి ఒక పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దాని డీటెయిల్స్ అయితే మనకి పోస్టులను బట్టి అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఒక ఆఫీసర్ ట్రైనీ పోస్టులకు సంబంధించి ఈ యొక్క ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 2 years ఫుల్ టైం మాస్టర్ డిగ్రీ ఇన్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ చేసినట్లయితే, న్యాచురల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ చేసిన, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ చేసిన ఈక్వాలిటీ క్వాలిఫికేషన్స్ ఉన్న యొక్క పోస్టులకైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట.
నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ ట్రైనీ సోషల్ మేనేజ్మెంట్కి సంబంధించి 2 ఇయర్స్ ఫుల్ టైం మాస్టర్ డిగ్రీ అయితే చేసి ఉండాలి. ఇన్ సోషల్లో అయితే మనం యొక్క మాస్టర్ డిగ్రీ అయితే చేసి ఉండాలి అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఆఫీసర్ ట్రైనీ పోస్టులలో మనకి హ్యూమన్ రిసోర్స్ హెచ్ఆర్ విభాగంలో మనకి వేకెన్సీస్ ఉన్నాయి. దానికి సంబంధించి ఒక 2 ఇయర్స్ ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ డిగ్రీ అయితే చేసి ఉండాలి. లేదంటే మన డిప్లొమా చేసిన ఎంబీఏలో మనం హెచ్ఆర్ విభాగంలో పాస్ అయిన ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఆఫీసర్ ట్రైనీ పిఆర్ విభాగంలో ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే గ్రాడ్యుయేట్ విత్ పీజీ డిగ్రీ అయితే చేసి ఉండాలి. లేదంటే డిప్లొమా ఇన్ మాస్ కమ్యూనికేషన్ చేసిన యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మినిమం 60% అయితే మనకు మార్క్స్ అయితే వచ్చి ఉండాలని చెప్పి అయితే మనకి యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మనకి మినిమం ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో 60% మార్క్స్ వచ్చినట్లయితే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఎవరైనా మిస్ చేసుకోకండి. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్ అయితే కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే వెంటనే అందుతుంది. అందులో జాయిన్ అయినట్లయితే మీకైతే బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.